మరి నీ బిడ్డలకి ఏమి వాక్యం బోధించాలయ్యా అని నేను ప్రభువుని అడుగుతున్నప్పుడు ప్రభు నాకు ఇచ్చినటువంటి వర్తమానం మత్తయి సువార్త 24వ అధ్యాయము 42 నుంచి 44 వచనాలు. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా నుండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మీరు రాకడ వర్తమానం, ఇది ప్రభు రాకడ వర్తమానం. ఈరోజు మరి ఎందుకో ప్రభు మీతో మాట్లాడమని చెప్పారు. ఏ జామున ప్రభు వచ్చినో మీకు తెలియదు. ఏ జామున అది పట్టుకోండి. మీరు ఏ జామున ప్రభు వచ్చినో మీకు తెలియదు. ఒక రాత్రికి 4 జాములు ఉంటాయి. చాలా జాగ్రత్తగా వినాలి. ఒక రాత్రికి ఎన్ని జాములు ఉంటాయి? 4 జాములు ఉంటాయి. మొదటి జాము సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు, దాన్ని మొదటి జాము అంటారు. రెండవ జాము 9 గంటల నుంచి, రాత్రి 9 గంటల నుంచి 12 గంటల వరకు, దాన్ని రెండవ జాము అంటారు. మూడవ జాము 12 గంటల నుంచి 3 గంటల వరకు, అది మూడవ జాము. ఇక 4వ జాముకి వస్తే 3 గంటల నుంచి తెల్లారుజామున 6 గంటల వరకు, అది 4వ జాము. ప్రభు ఏ జామున వచ్చునో ఎవరికీ తెలియదు. ఒక రాత్రికి ఎన్ని జాములు? 4 జాములు. ఇది ఎలాగ మీరు చెప్పగలుగుతున్నారా అంటే, యూదయ కాలన ప్రకారం బైబిల్లో ఇంచుమించు 66 గ్రంథాలు కూడా ఇంచుమించు యూదా ప్రజలతోనే పరిశుద్ధాత్మను రాయించారు. వాళ్ళ కాల ప్రకారం ఒక రాత్రికి 4 జాములుగా మనం గుర్తించవచ్చు. మొదటి జాము ఎప్పటి నుంచి అంటే సాయంత్రం 6 నుంచి 9 వరకు. రెండవ జాము 9 నుంచి 12 వరకు. మూడవ జాము 12 నుంచి 3 వరకు. 4వ జాము 3 నుంచి 6 వరకు. మొత్తం 4 జాములు. ప్రభు ఏ జామున వస్తాడో చెప్పలేదు. స్వయంగా యేసు ప్రభు వారే చెప్పారు. స్వయంగా యేసు ప్రభు వారే మాట్లాడారు. వినండి. ఒక రాత్రికి 4 జాములు ఉన్నట్లుగా ఒక విశ్వాసికి కూడా 4 జాములు గుండా వెళ్తాడంట ఒక విశ్వాసి. చాలా జాగ్రత్తగా వినండి. ఒక రాత్రికి 4 జాములు ఉన్నట్లుగా ఒక విశ్వాసి, ఒక ఆత్మీయుడు ఈ 4 అనుభవాలు, 4 జాములు, 4 కాలాల అనుభవాలు కలిగి ముందుకు వెళ్తాడంట. ఈ 4 జాముల నుండి యూదయ కాల ప్రకారమే కాదు, యేసు ప్రభు కూడా చెప్పారు. చూడండి, మార్కు సువార్తలో ఉంటుంది అన్నమాట. 13వ అధ్యాయము 35వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా మాట్లాడారు. మార్కు సువార్త 13వ అధ్యాయము 35వ వచనం. ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కూయినప్పుడు వచ్చును, తెల్లవారునప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చును మీకు తెలియదు. యేసయ్యకు స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు వారు ఎన్ని జాములు చెప్పాడు? 4 జాముల గురించి మాట్లాడాడు. మొదటి జాము ప్రొద్దు గుంకినప్పుడు, అది 6 to 9, అది మొదటి జాము. రెండవ జాము వచ్చేటప్పటికి అర్ధరాత్రి 9 to 12, దాన్ని అర్ధరాత్రి జాము అంటారు. మూడవ జాము వచ్చేటప్పటికి కోడి కుయ్యు జాము, 12 నుంచి 3 వరకు. ఇక 4వ జాము తెల్లవారుజాము 3 గంటల నుంచి 6 గంటల వరకు. బైబిల్ క్లియర్గా సెలవిస్తుంది. ఒక ఆత్మీయుడు 4 జాముల నుంచిగా ప్రయాణం చేయాలి. ఒక ఆత్మీయుడు జీవితం ఈ 4 జాములు ఒక ఆత్మీయుడి జీవితంలో కలగలిసి కనపడతాయి అంట ప్రభు చెప్పారు.
ఈ 4 జాముల గురించి రాత్రి నేను మీకు కొద్దిగా వివరించి మాట్లాడడానికి ప్రభు నాకు సహాయం చేయునుగాక. మీరు చెప్పాలి, మొదటి జాము టైమింగ్స్ ఏంటి? సాయంత్రం 6 నుంచి. మొదటి జాము పేరేం చెప్పాడు దేవుడు? ప్రొద్దుగుంకునప్పుడు. ఈ మొదటి జాము పేరేంటి? ప్రొద్దుగుంకినప్పుడు. మొదటి జాము గురించి నేను మీకు వివరిస్తాను ఇప్పుడు. ప్రొద్దుగుంకినప్పుడు, ఇది ఒక ఆత్మీయుడి జీవితంలో ఈ ప్రొద్దుగుంకినప్పుడు అన్న జాము ఏం నేర్పిస్తుంది? ఏం నేర్పిస్తుంది అంటే, ఒక 2 వ్యక్తుల గురించి నేను మీకు చెప్తాను. మొదటి జాము టైం ఏంటండి? మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. మొదటి జాము టైం ఏంటి? ఎప్పుడు 6 నుంచి? సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు. దాని పేరు ఏమన్నాడు ప్రభు? ప్రొద్దుగుంకినప్పుడు అన్నాడు. ఒక ఆత్మీయుడి జీవితంలో ప్రొద్దుగూకిద్దంట. ప్రొద్దుగూకిద్దంట. బైబిల్లో ఒక 2 వ్యక్తులు నేను మీకు చూపిస్తాను. దేవుని హృదయానుసారుడు అతను, దేవుని మనసెరిగిన వాడు అతను, దేవుని తలాంతుని ఎరిగిన వాడు అతను. ఆయన గుండె అక్కడ కొట్టుకుంటే ఇతను గుండె కూడా కొట్టుకుంటుంది. హృదయానుసారుడు అన్న పేరు పొందాడు ఒక వ్యక్తి బైబిల్లో. ఆయన పేరు దావీదు మహారాజు. దేవుని హృదయానుసారుడండి, దేవుని మనస్సు ఎరిగినవాడు, దేవుని ఆలోచన ఎరిగినవాడు, దేవుడు స్వభావాన్ని ఎరిగినవాడు. ఆయన గుండె చప్పుడు ఎలా ఉంటుందో దావీదు గుండె మీద మన చెవు పెట్టి వింటే యేసయ్య గుండె చప్పుడు వినపడుతుంది. అటువంటి వాడి జీవితంలో ప్రొద్దుగూకింది. చూడండి ఒకసారి 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం నుండి 4వ వచనం వరకు. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ, అదిగో ఆ మాట పట్టుకోండి. ప్రొద్దుగూకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ద మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకున్నటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలియాము కుమార్తెయు హిత్తీయుడకు ఊరియాకు భార్యయునైన బత్షెబ అని తెలియజేసెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేశాడు? బత్షెబ అని తెలియజేస్తే ఏం చేశాడు? దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. దేవునికి స్తోత్రం చెప్పండి చేతులెత్తి. దావీదు జీవితంలో మొదటి జాము ఎంటర్ అయింది. మొదటి జాము పేరేంటని చెప్పాను? ప్రొద్దుగుంకు వేళ. టైమింగ్స్ చెప్పండి. సాయంత్రం 6 నుండి. అది మొదటి జాము. దావీదు జీవితంలో ప్రొద్దుగుంకింది. ప్రతి ఒక్క విశ్వాసి జీవితం, ప్రతి ఒక్క ఆత్మీయుని జీవితంలో ఈ మొదటి జాము ఎదుర్కొంటున్న వారు ఇక్కడ ఉండకపోరు. దావీదు ప్రొద్దుగుంకు వేళ మిద్దె మీదకి, రాజనగర మిద్దె మీదకి ఎక్కితే అక్కడ స్నానం చేస్తున్నటువంటి ఒక స్త్రీ కనపడిందట. ఆమె ఇతని కనులకు అందముగా కనపడిందట. దూతలను పంపించి ఆమెను పిలిపించి ఆమెతో పాపం చేశాడట. ఎవరో తెలుసా? దావీదు దేవునికి హృదయానుసారుడు, దేవుని హృదయమును ఎరిగినవాడు, దేవుని మనస్తత్వాన్ని ఎరిగినవాడు, దేవుని స్వభావాన్ని ధరించుకున్నవాడు. దేవుని గుండె చప్పుడు ఎలాగైతే కొట్టుకుంటుందో దావీదు గుండె చప్పుడు కూడా అలానే కొట్టుకుంటుంది. దేవుడే చెప్పాడు, సాక్ష్యం ఇచ్చాడు, దావీదా నీవు నా హృదయానుసారుడు, నా హృదయమును ఎరిగిన వాడివి, నా ఆలోచనలు ఎరిగిన వాడివి, నా తలాంపులు ఎరిగిన వాడివి, నా నడకను ఎరిగిన వాడివి, నా స్వభావమును ఎరిగిన వాడివిరా దావీదు అని దేవుడే స్టేట్మెంట్ ఇచ్చాడు. అటువంటి దావీదు జీవితంలో మొదటి జాము ఎంటర్ అయింది, ప్రొద్దుగుంకు వేళ. ఏంటి ఈ ప్రొద్దుగుంకు వేళకి మనం ఇంకొక పేరు పెట్టాలి రాత్రి.
ఈ మొదటి జాముకి మనం సరైన పేరు పెట్టాలి. నేనైతే ఒక పేరు పెట్టాలని ఆలోచిస్తున్నాను. ఈ మొదటి జాముకి నేను పెడుతున్న పేరు శోధన కాలం. శోధన కాలం. మీకు తెలిసిన శోధన ఏంటంటే, డబ్బు నీ కొంపలో నుంచి వెళ్ళిపోతే అది శోధన అంటావు. నీ కొడుక్కో నీ కూతురుకో దెయ్యం పడితే అది శోధన అంటావు కదండి. నువ్వు చెప్పేటువంటి శోధనలో రోగం వచ్చి మూలం పడితే అది శోధన అంటావు. వాస్తవానికి అది కాదు శోధన. వినండి, నేను చెప్తాను. శోధన అంటే ఏంటో నేను చెప్తాను, వినండి. నీ డబ్బు నష్టపోవటమో, నీ అప్పులు తీరకపోవటమో, నీ కూతురుకో నీ కొడుక్కో రోగం వచ్చి మంచాన్ని మీద అదుక్కోవటమో, లేదంటే నీకు ఇంకోటి నష్టం జరగడం, ఆస్తి నష్టం జరగటమో, లేదంటే ప్రాణానికి హాని జరగటమో, లేదంటే రోగం రావటమో, ఇది కాదు శోధన. దాన్ని అసలు శోధనని ఎవరు అనరు. దేనిని శోధన అంటారో నన్ను అడగండి. నేను ఇప్పుడు నీకు ఒక మంచి మాట చెప్తాను. దావీదు జీవితంలో మొదటి జాము స్టార్ట్ అయింది, ప్రొద్దుకూకు వేళ స్టార్ట్ అయింది, శోధన స్టార్ట్ అయింది. దావీదు ఎవరని చెప్పాను? దేవుని హృదయానుసారుడని చెప్పాను. దావీదు యొక్క హృదయం దేవునికి ఎంత కనెక్షన్ ఉంటుందంటే, ఇక దేవుని గుండె దావీదు గుండె ఒకటే అని చెప్పొచ్చు. దేవుని మనసు దావీదు మనసు ఒకటే అని చెప్పొచ్చు. దేవుని ఆలోచనలు దావీదు ఆలోచనలు ఒకటే అని చెప్పొచ్చు. ఇటువంటి దావీదు జీవితంలో ప్రొద్దుగుంకింది మొదటి జాము స్టార్ట్ అయింది. నిజమైన శోధన ఏంటని నేను చెప్పినా ఏంటంటే, నిజమైన శోధన దేవునికి నీకు ఉన్న సత్సంబంధాన్ని తెంచేయటానికి రావటమే అది నీకు శోధన. ప్రార్థనలో ఎదగనివ్వకపోవటమే అపవాది, అది నీకు ఒక శోధన. దేవుని యొక్క సత్సంబంధం, దేవునికి నీకు ఉన్నటువంటి వాక్యానికి నీకు ఉన్నటువంటి బంధాన్ని అపవాది తెంచేయాలని చూస్తున్నాడే, అదే శోధన. అది శోధన. దేవుని వద్ద నుంచి నేను దూరం చేయాలనుకుంటున్నాడే, అదే శోధన. నువ్వు అప్పులైపోవటం శోధన కాదు. నీ కూతురుకో కొడుకో రోగం వచ్చి అడ్డం పట్టడం శోధన కాదు. ఇది కాదు శోధన. దేవునికి నీకు ఉన్న మధ్య బంధం, ఆ లింకప్పు రోజు రోజుకి తెగిపోతుంది. ఆలోచిస్తున్నావా? అది శోధన. శోధన కాలం. ప్రతి ఆత్మీయుడి జీవితంలో ఈ శోధన కాలం ఉండకపోదు. దేవునికి నీకు ఉన్న సత్సంబంధాన్ని తెంచేస్తున్నాడు వాడు. ప్రార్థన అనుభవం నుంచి బయటకు తీసుకొస్తున్నాడు. ప్రార్థన మీద ఇదివరకు ఆధారపడేదానివి ఇప్పుడు ప్రార్థన అంటే ఆధారపడట్లేదు. దేవుడు అంటే ఇదివరకు పడి సచ్చేదానివి ఇప్పుడు దేవుడు అంటే పడి సావట్లేదు. కారణం శోధన. శోధన. ఎట్లాగైనా నువ్వు దేవుని హృదయానుసారుడు కదా, నువ్వు ప్రతిష్ఠించుకున్నావు కదా, నువ్వు సమర్పించుకున్నావు కదా, అయితే నేను టార్గెట్ చేశాడు ఇక వాడు. ప్రొద్దు గుంకింది నీ జీవితంలో. పిచ్చి మోకాళ్ళారా, సమర్పించుకుంటే తెలిసిద్ది శోధన ఏంటో. సమర్పించుకోకుండా మాకు ఏం అవ్వట్లేదని ఎగురితే అక్కడ ఏముండదు, అక్కడ ఏమీ అవ్వదు. గట్టి గింజనే పట్టుకుంటాడు కానీ ఉత్తుత్తు గింజను పట్టుకోడు అపవాదిగాడు. మాకేం అవ్వట్లేదు, మాకు బాగానే ఉంది, మేము తింటున్నాం, మేము పడుకుంటున్నాం, మేము ఎగురుతున్నాం, మాకు రాబడి వస్తుంది అని అనుకుంటావు. నువ్వు పిచ్చి మాటలు. నువ్వు సమర్పించుకొని చూడు. అయ్యా నేనుండి నన్ను ఎవడు వేరు చేయడన్న మాట బంధం ఏర్పాటు చేసుకొని చూడు. నీకు నాకు గాలి దూరనంత సందు కూడా లేకుండా ఉండాలని దేవుడితో ఈ నిత్య నిబంధన చేసుకొని చూడు. ప్రతిష్ఠించుకొని చూడు, సమర్పించుకొని చూడు, దేవుని పాదాల దగ్గర నీ జీవితాన్ని పెట్టి చూడు. ఎందుకు రాదు నీకు శోధన? ఖచ్చితంగా వచ్చింది. ఎలాగైనా దేవునికి నీకున్న సంబంధం, ఇప్పుడు దేవునికి నీకు సంబంధం అక్కడ ఏమీ లేదు, దేవునికి నీకున్న సత్సంబంధం లేదు, నిన్నెందుకు పట్టుకుంటాడు అపవాది కూడా వచ్చి? స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకొని ఉంటాడు చూసావా, వాడికి వస్తుంది శోధన. బలమైన నిర్ణయాలు తీసుకుంటాడు చూసావా, వాడికి వస్తుంది శోధన. చర్చికి వచ్చి 10 రూపాయలు పడేసి వాక్యం విని అయ్యగారి నెత్తి కింద తల పెట్టిట్ట ఉంచి చేసుకుని వెళ్ళిపోతే రాదు శోధన. సమర్పణ కలిగిన వాడిని పట్టుకుంటాడు వాడు. దేవుని హృదయానుసారాన్ని పట్టుకుంటాడు వాడు. బలమైన నిర్ణయాలు తీసుకొని వాక్య లోతుల్లోనికి వెళ్తూ వాక్యం అంటే పడి సచ్చే నీతో పెట్టుకుంటాడు వాడు శోధన. నిన్ను శోధిస్తాడు వాడు. ఒక స్త్రీ ద్వారా శోధించవచ్చు, డబ్బు ద్వారా శోధించవచ్చు, అధికారం ద్వారా శోధించవచ్చు, ఎలాగైనా శోధించవచ్చు. ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకొక వ్యక్తిని చూపిస్తాను మీకు. వీళ్ళు ఆత్మీయ జీవితాల్లో మామూలు కాదు. ఇప్పుడు నేను చెప్పిన దావీదు గారు మామూలోడు కాదు, దేవుని హృదయానుసారుడు అతను.
అతనికి ప్రొద్దుగూకింది. మొదటి జాము స్టార్ట్ అయింది దావీదు జీవితంలో. శోధన. దేవుడు ఏ జామున వచ్చునో ఎవరికి తెలియదు. లోకవారసుడు అబ్రహాం గారు దేవునికి నచ్చిన దహన బలి ఇచ్చాడు ఒకరోజు. నా వైపు చూడండి. ఆయనకి నచ్చిన ఒక 5 రకాలు 4 రకాలు పశువు మాంసం దహన బలిపీఠం కట్టి దహన బలి ఇచ్చాడు. మొత్తం ముక్కలకు తునాతనుకలకు కోసి అట్లా పెట్టాడు బలిపీఠం మీద. అగ్ని దిగి రావాలి. ఏం దిగి రావాలి? అగ్ని దిగి వచ్చి ఆ దహన బలి మీద వచ్చి కాలిస్తే ఓకే, సక్సెస్ అవుతాడు అబ్రహాం. ఓకే, అగ్ని దిగి రావటమే లేటు. ఇతను ప్రాసెస్ అంతా అయిపోయింది. దేవునికి నచ్చిన పశువులను తెచ్చాడు, వధించాడు, బలిపీఠం మీద పెట్టాడు, అగ్ని కోసం చూస్తున్నాడు. అగ్ని వచ్చి ఆ పశు మాంసమును దహిస్తే ఓకే, కంప్లీట్ అయిపోద్ది దహన బలి. వినండి. అయితే ఒక సంఘటన జరిగింది అబ్రహాం జీవితంలో. ఆదికాండం 15వ అధ్యాయం 12వ వచనం. నా వైపు చూడండి ఒకసారి. అబ్రహాం గురించి చెప్పలేదు కదా. దేవునికి ఎవరో తెలుసు? అబ్రహాము స్నేహితుడు అని చెప్పండి అందరూ, గట్టిగా చెప్పాలి. ఎవరు అబ్రహాము? దేవునికి స్నేహితుడు, సన్నిహిత బాంధవ్యం కలిగిన వ్యక్తి అబ్రహాము దేవునికి. ఒక మంచి వ్యక్తి. దేవునికి అబ్రహాముకున్న బంధం నేను అంటాను భూప్రపంచం మీద ఎవరికి ఉండదేమో అంటాను. అటువంటి స్నేహ బంధం వాళ్ళిద్దరిదే. అటువంటి అబ్రహాము జీవితంలో ఏం జరిగిందో చూడండి. ఆదికాండం 15వ అధ్యాయము 12వ వచనం. ప్రొద్దుగూకపోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటిక చీకటి అతనిని కమ్మగా. నా వైపు చూడండి. అబ్రహాం జీవితంలో ఏం గూకిందంట? ప్రొద్దుగూకింది. మీరు ప్రొద్దుగూకిందని అన్నారు, చీకటితో మీకెందుకు పని? ఏం గూకింది అబ్రహాం జీవితంలో? అంటే ఏ జామ్ అది? టైమింగ్ చెప్పండి. సాయంత్రం 6 to శోధన. కంటి మీద కునుగుపడిపోతుందంట. అగ్ని కోసం ఎదురు చూస్తున్నాడు అబ్రహాం. అగ్ని వచ్చి ఆ పశు మాంసాన్ని దహించేస్తే అయిపోయింది, క్లియర్. ఎదురు చూద్దా ప్రొద్దుగూకుతుందట, కంటి మీద కునికేశాడంట. శోధన. ఏం జరిగిందో తెలుసా? అబ్రహాం దేవుడు ఏమన్నాడు తెలుసా? అబ్రహామా, నీకు నేను చేసిన వాగ్దానం చేస్తాను కానీ 4 తరాల తర్వాత ఆ వాగ్దానం నెరవేరిద్దని చెప్పాడు దేవుడు వచ్చి అబ్రహాంతో. నీకు వాగ్దానం చేస్తానని నేను మాట ఇచ్చా, ఓకే, కానీ 400 సంవత్సరాల తర్వాత నీ సంతానానికి నేను నీకు ఇచ్చిన వాగ్దానాన్ని వాళ్ళకి నేను ఇస్తానని చెప్పాడు. అబ్రహాం అనుభవించలేకపోయాడు వాగ్దానాన్ని, స్వాస్థ్యాన్ని అనుభవించలేకపోయాడు, కనాను స్వాస్థ్యాన్ని. నీకు వాగ్దానం చేసిన మాట నిజమే, కానీ నీ జీవితంలో ప్రొద్దుగూకింది కాబట్టి ఆ వాగ్దానం 4 తరాల తర్వాత నీ సంతానానికి నేను ఇస్తానన్నాడు. అంతే. ఏమైంది అక్కడ? దేవుడు మాటిచ్చి తప్పుతాడా? ఎస్, నేను చెప్తాను, నీ ప్రవక్తం ద్వారా తప్పాల్సి వచ్చింది, నీ క్రియల ద్వారా తప్పాల్సి వచ్చింది, నీ వేషం ద్వారా తప్పాల్సి వచ్చింది, నీ పనికి మాల శాస్త్రాల ద్వారా తప్పాల్సి వచ్చింది. దేవుడు ఇచ్చిన మాట ఇచ్చినట్టు నెరవేర్చుదామని ఆయన అనుకుంటే నువ్వు ఈ లోపల ప్రొద్దుగూకిపోతే నీ జీవితం మొదటి జాము ఎంటర్ అయిపోయింది. నీకు ప్రొద్దుగూకు జాము అంటే నేను దానికి ఒక పేరు పెట్టాను, మంచి పేరు, శోధన కాలం. చూసారండి, అబ్రహాము వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేకపోయేటట్లుగా ఆ ప్రొద్దుగూకు అంటే శోధన చేసేసిందండి. ఎంత భయంకరం. నీకు రావట్లేదా శోధన? యవన బిడ్డలకైతే స్త్రీలను తీసుకొచ్చి శోధిస్తాడు, పురుషులను తీసుకొచ్చి శోధిస్తాడు. ఇక నడి వయసు వాళ్ళకైతే డబ్బును చూపించి శోధిస్తాడు, అధికారాన్ని చూపించి శోధిస్తాడు. నువ్వేం చేస్తావు తెలుసా? మొత్తానికి రాజీ పడిపోతావు వాడితో. శోధన. ఏంటి శోధన? దేవునికి నీకు ఉన్న మధ్య సంబంధాన్ని తెంచేయటమే శోధన. నువ్వు కలుగున్న అప్పు కాదు శోధన, నీకు వచ్చిన రోగం కాదు శోధన,
నీకు వచ్చిన రోగం కాదండి శోధన, నీకు వచ్చిన అప్పు కాదండి శోధన, ఇది కాదు శోధన. దయచేసి ఒక ఆత్మీయులుగా దీని పేరు శోధనని పెట్టద్దు. దేని పేరు శోధనని పెడుతున్నారంటే, ప్రార్థనలో ఉండనివ్వకుండా ఈ డబ్బు నన్ను శోధిస్తుంది, మందిరానికి రాకుండా ఈ ఉద్యోగం నన్ను శోధిస్తుంది, వాక్యమును గ్రహించకుండా, వాక్యాన్ని విననివ్వకుండా చెడు ఆలోచనలనే శోధన నన్ను ఊపేస్తుంది. ఇది శోధన. అబ్రహాము జీవితంలో శోధన వచ్చింది, దావీదు జీవితంలో శోధన వచ్చింది. ఆ శోధన ఏం చేసింది? దేవునికి వీరికి ఉన్న మధ్య సంబంధాన్ని దూరం చేసేసింది, తెంచేసింది. ఆలోచించండి ఒకసారి. మొదటి జాము నీకు తగలలేదంటావా? మొదటి జాము నీకు ఎంటర్ అవ్వలేదంటావా? మొదటి జాములో నువ్వు లేవంటావా? ప్రార్థనకు రానివ్వకుండా, ప్రార్థన చేయనివ్వకుండా, సమర్పించుకోనివ్వకుండా, ప్రతిష్ఠించుకోనివ్వకుండా, చెప్పిన వాక్యాన్ని స్టాండర్డ్గా చేయనివ్వకుండా నేను అపవాది శోధించట్లేదని చెప్పగలరా ఇక్కడ ఉన్నవాళ్ళు? ప్రార్థన చేయనివ్వట్లేదండి నన్ను వాడు, మందిరానికి రానివ్వట్లేదండి అండి వాడు, నన్ను వాక్యం చదవనివ్వట్లేదండి. శోధన, శోధన. ఆ శోధనలో నువ్వు గెలుస్తున్నావా, ఓడిపోతున్నావా అనేదే ఈరోజు నా ఉపదేశం. యేసుక్రీస్తు ప్రభువారు మొదటి జాము వచ్చాడు అనుకుని వెత్తపడతావా? మీ దగ్గర నుంచి సమాధానం రావాలి. ఇక్కడ ఉన్నారు అందరూ. మొదటి జాములో యేసు ప్రభు వస్తే నువ్వు ఎత్తపడతావా? ఏమండి, ఈ ముందు ఎత్తపడతారా? షెక్కినాక ఎత్తపడిద్దా? ఎత్తపడతారా? చెప్పడానికి ఏమైంది మీకు? ఎందుకని ఎత్తపడము? పాపానికి రాజీ పడిపోతున్నాం. గెలుస్తున్నావా శోధనలో? గెలుస్తున్నారా శోధనలో? ఓడిపోతున్నాం. ఏదో ఒక స్త్రీకి రాజీ పడిపోయాం, ఏదో అక్రమైన సంపాదనకి రాజీ పడిపోయాం, ఏదో ఒక పనికి రాజీ పడిపోయాం. అది లేకపోతే నేను లేను, దేనికో రాజీ పడిపోయాం. దేవునికి నీకు మధ్య ఉన్న సంబంధాన్ని తెంచేస్తున్నాడు అని కూడా నువ్వు ఆలోచించలేని దిగజారిపోయిన స్థితిలో ఉన్నావు. దేవుని మీద ఆశ తగ్గిపోయింది, ప్రార్థన తగ్గిపోయింది, ఆతృత తగ్గిపోయింది, ఆరాటం తగ్గిపోయింది, మందిరం మీద ప్రేమ తగ్గిపోయింది. ఏదో చెయ్యాలి కదా అని చేస్తున్నాం అంతే. ప్రార్థన కూడా అది ఇష్టపూర్వకంగా కాదు. కొంతమంది బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తారు, వాళ్ళ పెదాలు కూడా కదులుతాయో కదలవో నాకు తెలియదు. అడావడిగా బయలుదేరతారు ఏదో ఆఫీస్కో ఏదన్నా పనికి, నోట్లో నుంచి అట్లా నిలబడి మమ్మమ్మమ్మ అని బయటికి వెళ్ళిపోతారు. ఇక అంత అయిపోయింది. చెయ్యాలి కాబట్టి. నిజమైన ప్రార్థనా పర్రాలు అయితే చక్కగా రెడీ అయ్యి మోకాలు వేసి 2 చేతులు పైకెత్తి ఒక్క 10 నిమిషాలన్నా నీకు నిజంగా ప్రార్థన చేయాలన్న ఉద్దేశం నీకుంది, 4 ముక్కలు 2 ముక్కలు నా కాపుదలు ఉండి ఎండ దెబ్బ తాగలేకుండా చలో చెయ్యాలి కాబట్టి, చెయ్యకపోతే ఏమన్నా అయ్యిద్ది కాబట్టి. ఆలోచించండి, నువ్వు దేనికి రాజీ పడిపోతున్నావు? హృదయానుసారుడైనటువంటి దావీదుని ఆ భయంకరమైన డెవిల్ స్పిరిట్ శోధనలో పడేసింది. మొదటి జామది. దేవునికి సత్సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక స్నేహితుడైనటువంటి అబ్రహామునే శోధన వచ్చి పడేసింది. ఆలోచిస్తున్నారా? మనమందరం లేవా మొదటి జాములో? మనల్ని అపవాది శోధించట్లేదా? ఫోన్ల ద్వారా శోధించట్లేదా? పని ద్వారా శోధించట్లేదా? డబ్బు ద్వారా శోధించట్లేదా? నీకు ఆయనకున్న మధ్య బంధాన్ని తెంచేయడానికి వాడు దేని ద్వారా శోధిస్తున్నాడు నిన్ను? పిల్లల ద్వారా శోధిస్తాడు, పిల్లలకు తల్లిదండ్రుల ద్వారా శోధిస్తాడు, పనుల ద్వారా శోధిస్తాడు, అధికారం ద్వారా శోధిస్తాడు, పేరు ప్రఖ్యాతుల ద్వారా శోధిస్తాడు,
ఇక ఏంటంటో చెప్పి నిన్ను శోధిస్తూ ఉంటాడు. నువ్వు ఓడిపోతున్నావా, గెలుస్తున్నావా? దేవుడు గనక ఈ శోధన కాలంలో ఈ యొక్క 6 నుంచి 9 గంటల మొదటి జాములో గనక దేవుడు వస్తే మెత్తపడటానికి సిద్ధంగా ఉన్నావా? సమాధానం లేదు మన దగ్గర. ఎత్తపడతామో లేమో డౌటే. ఎందుకంటే అపవాది నన్ను శోధిస్తున్నాడు, నేను పడిపోతున్నాను శోధనలో. ఎవరున్నారండి ఈ రోజుల్లో? ఎవరున్నారు? షడ్రకు, మేషకు, అబేద్నెగోల వంటి వారి రోజుల్లో ఎవరున్నారు? చూపించండి నాకు. శోధన వచ్చింది, దండం పెట్టమంటున్నారు. నేను పెట్టనురా, అగ్నిలో వేస్తే వేసుకో అన్నారు. ఎవరున్నారండి ఈ రోజుల్లో? రాసి పడిపోతున్నాం. ఒకవేళ దేవుడు ఈ మొదటి జాములో నువ్వు ఉన్నావు, నీ మంచి కోసమే చెప్తున్నా. యేసు ప్రభు వారు 4 జాముల పేర్లు చెప్పి అన్నాడు, ఏ జామును వచ్చు నేను వస్తాను ఎవరికి? శోధన కాలంలో ఉన్నప్పుడు ఈ మొదటి జాములో నువ్వు ఉన్నావు. ఈ కాలంలో ఈ మొదటి జాములో దేవుడు వస్తే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఏ మాత్రం కూడా నువ్వు ఎత్తబడవు. రాకడలు నువ్వు ఎత్తబడవు, ఖచ్చితంగా చెప్తాను. ఎందుకు ఎత్తబడవో తెలుసా? శోధన, అపవాది నిన్ను శోధిస్తున్నప్పుడు ఆ శోధనలో నువ్వు రాజీ పడిపోతున్నావు, ఆ శోధన నువ్వు జయించలేకపోతున్నావు. కొంతమంది పిల్లలు నాకు మెసేజ్ పెడతా ఉంటారు, లేదంటే నాతో మాట్లాడుతూ ఉంటారు, మేము జయించలేకపోతున్నామన్నా, మేము జయించలేకపోతున్నాం బ్రదర్ అని. అట్లాగే మాట్లాడుకుంటూ ఉండండి. జయించలేకపోతున్నాం, గెలవలేకపోతున్నాం అని వస్తాడు ప్రభు, విడిచిపెట్టబడతాం. విడిచిపెట్టబడతావు. ఎందుకు జయించలేవు? ఎందుకు రోషంగా భక్తి చేయలేవు? ఆలోచించండి ప్రియ దైవజనమా. చాలామంది యవనస్తులు నన్ను అడుగుతారు ఈ క్వశ్చన్, ఏం సమాధానం చెప్పండి నేను వాళ్ళకి? ప్రార్థన చేసుకోండి బ్రదర్ అంటే చాలా బాగా ప్రార్థన చేస్తున్నామండి, అయినా మేము జయించలేకపోతున్నామంటారు. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, యూట్యూబ్లో కూడా చూస్తారు కాబట్టి, అందరు యవన పిల్లలకి, యవనస్తులకి, మగపిల్లలకి, ఆడపిల్లలకి నేను ఒకటే చెప్తున్నాను, మేము జయించలేకపోతున్నాం, మేము గెలవలేకపోతున్నామని. నడి వయసు వాళ్ళకు కూడా ఒకటే చెప్తున్నాను, మేము జయించలేకపోతున్నామండి, మేము చేయలేకపోతున్నామండి, మేము రాజీ పడిపోతున్నాం, ఇంక మరి ఏం చేయమంటారని అంటున్నామేమో. దేవుడు ఒకవేళ ఈ మొదటి జామునే వస్తే నువ్వు ఖచ్చితంగా విడిచిపెట్టబడతావని సందర్భంగా నేను చెప్తున్నాను. ఖచ్చితంగా విడిచిపెట్టబడతావు. పరిశుద్ధుల్ని కళ్ళ ముందే ఎత్తబడతారు. శోధించబడుతున్న నీవు, శోధనకి రాజీ పడిపోయిన నీవు ఖచ్చితంగా విడిచిపెట్టబడతావు. జ్ఞాపకం చేసుకోండి. మొదటి జాము ఎంతమందికి అర్థమైంది? యేసయ్యకి స్తోత్రం చెప్పండి. ఇక రెండవ జాము టైమింగ్ చెప్పండి. 9 నుండి 12 వరకు. ఇది ఎన్నో జాము? దీని పేరు దేవుడు ఏమన్నాడు? అర్ధరాత్రి వేళ అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. రెండవ జాము పేరేంటి? అర్ధరాత్రి వేళ. నేను దీని గురించి మీకు చెప్తాను. ఈ రెండవ జాములో కూడా ఎంతమంది ఉన్నారో మీకు తెలిసిపోద్ది. ఇప్పుడు చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 6, 7 వచనాలు. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కొనికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ, అదిగో అర్ధరాత్రి వేళ అంటే రెండవ జాములు. ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొని రండి అను కేక వినబడేను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చెక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెం మాకియుడని బుద్ధి గల వారిని అడిగిరి. మీ నూనెలో కొంచెం మాకివ్వండి, మీ నూనెలో కొంచెం మాకివ్వండి. ఇదే పట్టుకోండి మాట. ఎప్పుడు అంటున్నారు వాళ్ళు? అర్ధరాత్రి వేళ ఈ మాట మాట్లాడుతున్నారు. కన్యకలు బుద్ధి లేని వాళ్ళు అయిపోయారు. వాళ్ళు నూనె కొరకు ప్రాధాయపడుతున్నారు, నూనె కొరకు పరుగులు పెడుతున్నారు, నూనె కొరకు పాదాలు పట్టుకుంటున్నారు, నూనె కొరకు అనేక మీటింగ్స్కి వెళ్తున్నారు, నూనె కొరకు అనేక గ్రౌండ్ ప్రేయర్లకు వెళ్తున్నారు, నూనె కొరకు ఈ దేశం నుండి వేరే దేశానికి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు.
నూనె దేనికి సాదృశ్యం అంటే అభిషేకానికి సాదృశ్యం. లేరంటారా మన సంఘం ఉన్నటువంటి వారు? అభిషేకం కొరకు ప్రాధాయపడుతున్న వారు, అభిషేకం కావాలని ఎంపర్ల పడుతున్న వారు లేరా? ఇది 2వ జాము. చాలామందికి అభిషేకం లేదు చర్చిలో. మీరు ఖచ్చితంగా విడిచిపెట్టబడతారు. తమాషాలు మాట్లాడట్లేదు, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఆ కన్నికలు అంటే బుద్ధి లేని వాళ్ళు, బుద్ధి కలిగిన వాళ్ళు అడుగుతున్నారంట, నూనె మాకు కొంచెం ఇవ్వండి, నన్ను అభిషేకించండి, దైవజనుడు నమ్మే చేతులు పెట్టాలి. ఓకే, పర్లేదు. ఈ పని నువ్వు తొందరగా చేసుకుంటే పోయేది, నువ్వు ఇంకా నిర్లక్ష్యం చేసుకుంటా అభిషేకం కొరకు పరిగెడుతున్నావు, అభిషేకం కొరకు పరిగెడుతున్నావు, అభిషేకం కొరకు పరిగెడుతున్నావు. ఈ 2వ జాములో నువ్వు అభిషేకం కొరకు పరిగెత్తే 2వ జాములో నీ మీదకి అభిషేకం రాకుండానే ప్రభు వస్తే ఏంటి నీ పరిస్థితి? ఓకే, తప్పనట్లా. అభిషేకం కొరకు నువ్వు పరిగెడుతున్నావు, అభిషేకం కొరకు చాలా మీటింగ్స్ కొంతమంది ఎడతారు, పెద్ద పెద్ద దైవజనుల దగ్గరికి వెళ్తారు, అయినా వీళ్ళకి అభిషేకం రాదు, వీళ్ళకి అభిషేకం రాదు. కింద పడి పక్కన వాళ్ళు కొట్టుకుంటున్నా దీనికి రాదు, ఇటు నుంచి ఉంటుంది శిల విగ్రహం లాగా. నేను కొంతమంది నిజంగా మన చర్చిలోనే చూస్తూ ఉంటాను, నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, చాలా ఆశ్చర్యం అనిపించిందండి. ఓకే, నీకుంది ఆశ, లేదంటలేదు. నన్ను అభిషేకించు, నన్ను అభిషేకించు, నన్ను అభిషేకించు. ఉపవాసాలు ఉంటున్నావు, దైవజనుడికి చెప్తున్నావు, ప్రేయర్ రిక్వెస్ట్లో రాస్తున్నావు, కానీ రావట్లా. ఒకవేళ ఈ 2వ జాములో నువ్వు నూనె అడుక్కుంటూ ఉన్నప్పుడే దేవుడు వస్తే ఏంటి నీ పరిస్థితి? అభిషేకం నీ నెత్తి మీదకి రాక మునిపే దేవుడు వస్తే దేవుడు అన్నాడు, ఆత్మ లేనివాడు నా వాడు కాదని. నీ పరిస్థితి ఏంటి? ఇంకెంతకాలం అభిషేకం పొందకుండా ఉంటారు చాలామంది? ఇంకెంతకాలం భాషలు మాట్లాడకుండా ఉంటారండి? ఇంకెంతకాలం నాట్యం వేయకుండా ఉంటారు? ఇంకెంతకాలం శిల విగ్రహాల భక్తి? ఇక్కడ కూర్చున్న వల్ల చాలామంది అభిషేకం లేదు. నువ్వు అభిషేకం గురించి అడగట్లేదని నన్ను అడుగుతున్నావు. నాకు కూడా ఎన్నోసార్లు చెప్పావు నన్ను అభిషేకించమని, నాకు అభిషేకం కొరకు ప్రార్థన చేయమని నాకు చాలాసార్లు చెప్పావు, కాదనట్లేదు. నా యొక్క ఒపీనియన్ ఏంటంటే నీ మీదకి అభిషేకం రాకుండానే ప్రభు వస్తే ఏంటి నీ పరిస్థితి అని అడుగుతున్నాను. ఈ 2వ జాములో దేవుడు ఏ జామున వస్తాడు ఎవరికి? ఆలోచిస్తున్నారు ఒకసారి? ఏ కాలంలో ఉన్నావు నువ్వు? 2వ జాములో ఉన్నావు, అడుక్కునే జాములో ఉన్నావు. నన్ను అభిషేకించయ్యా, నాకు భాషలు ఇవ్వయ్యా, నాకు ప్రవచనాలు ఇవ్వయ్యా, నాకు దర్శనాలు ఇవ్వయ్యా అని అడుక్కునే జాములో ఉన్నావు. ఈ అడుక్కునే జాములో పోనీ అభిషేకం నీ మీదకు వచ్చినాక వస్తే బాగుంటుంది ప్రభు. రాకముందు గనక ఒక్కసారి దేవుడు మధ్యాకాశానికి వస్తే నీలో ఆత్మ లేదు కాబట్టి నువ్వు ఎవడో నాకు తెలియదు అంటాడు. అయ్యో, 10,000 రూపాయలు స్పాన్సర్ చేసిందని నేను గుర్తున్నానా? ఎవరో నాకు తెలియదు అంటాడు. దైవజనుడు పక్కనే ఉంటాను నేను, నువ్వెవడో నాకు తెలియదు అంటాడు. ఆత్మ లేడు నావాడు కాదు, పరిశుద్ధాత్మతో నింపబడేవాడే నావాడు. అన్య భాషలు మాట్లాడి ప్రవచనాలు ఎత్తి దర్శనాలు చూస్తూ ఆత్మానుసారంగా రగిలేవాడే నా బిడ్డలు, మిగతా వాళ్ళు కాదు. ఏం చేస్తుంది పరిశుద్ధాత్మ? ఎన్ని సంవత్సరాలు అవుతుంది పరిశుద్ధాత్మ గురించి అడిగి ఎందుకు రావట్లేదు? అడుక్కుంటానే ఉంటావా నూనె? ఇంకెంతకాలం అడుక్కుంటావు? ఇంకెంతకాలం అభిషేక ప్రార్థనలు పెడితే పరిగెత్తుకొస్తావు? ఆసక్తి ఉందే, ఆసక్తి ఫుల్గా కనపడుతుంది నీలో. అభిషేక ప్రార్థనకు వస్తావు, దైవజనుడు చేయబడాలి, అభిషేకించబడతానని నువ్వు వస్తావు, కానీ పరిశుద్ధాత్మ నేను తాకట్లేదు. వై? ఎవరిలో ఉంది తప్పు? ప్రభు ఈ జామున వస్తే ఏమవుతుంది? ఇంకొంతమంది చూపిస్తా చూడండి. లూకాసు వార్త 11వ అధ్యాయం 5వ వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన వారితో ఇట్లా, నేను మీలో ఎవరికైనా ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులివ్వు, నా స్నేహితుడు ప్రయాణము చేయొచ్చు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల, అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా?
అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఏం గోల? రొట్టెలు గోల. ఒక స్నేహితుడు కంటే ఇంకో స్నేహితుడు ఉన్నాడంట. ఈ స్నేహితుడు వెళ్ళి ఎప్పుడు అడుగుతున్నాడంటే టైం ఏంటి? 2వ జాము, అర్ధరాత్రి వెళ్ళి, నా స్నేహితుడా, మా ఇంటికి నా స్నేహితుడు వచ్చాడు. ఇక్కడ 3 స్నేహితులు కనపడతారు. ఎంతమంది? ఒక స్నేహితుడు వచ్చాడంటే వీళ్ళింటికి. ఇప్పుడు నేను ఒక స్నేహితుడిని, ఈ మైక్ ఇంకో స్నేహితుడు, ఈ మైక్ నా ఫ్రెండ్, నేను మైక్ ఫ్రెండ్, మైక్ నాకు ఫ్రెండ్. ఈ మైక్ మా ఇంటికి వచ్చింది ఒకరోజు. జయరాజు అని నా ఇంటికి వచ్చింది. ఇతను నా ఇంట్లో పెట్టేశాను. ఇతను నా ఇంట్లో పెట్టేసి నాకు ఇంకొక స్నేహితుడు ఉన్నాడు. మైకుకి నేను స్నేహితుడిని అయితే నాకు ఇంకొక స్నేహితుడు ఉన్నాడు. నేను ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాను అర్ధరాత్రి అప్పుడు, స్నేహితుడా, మా ఇంటికి దూరం నుంచి ఒక మైక్ అనేటువంటి స్నేహితుడు వచ్చాడు, 3 రొట్టెలు బదులివ్వా. నేను అక్కడ అడుక్కుంటున్నాను. ఏమడుక్కుంటున్నాను? రొట్టెలు. ఏ టైంలో? అర్ధరాత్రి. దాన్ని ఏ జామ్ అంటారు? 2వ జామ్ అంటారు. ఆ టైమింగ్స్ ఏంటి? రాత్రి 9 to అది 2వ జాములో రొట్టెలు అడుక్కుంటున్నాను నేను. రొట్టె దేనికి సాదృశ్యం అంటే వాక్యానికి సాదృశ్యం. నూనె దేనికి సాదృశ్యం అంటే అభిషేకానికి సాదృశ్యం. వాక్యం కొరకు ఎంపర్లాడుతున్నారు జనం ఈ రోజుల్లో. కుప్పల తెప్పల వాక్యాలు యూట్యూబ్ ఓపెన్ చేస్తే వాక్యములో సమృద్ధి రావట్లే. ఎంత విన్నా సమృద్ధి రావట్లే. వాక్యాన్ని అడుక్కుంటున్నారు, అభిషేకాన్ని అడుక్కుంటున్నారు. నేను అంటున్నాను, ఇప్పుడు నీ అవసరం తీరకుండానే ప్రభు వస్తే నువ్వేమవుతావు? అది నా క్వశ్చన్. నీలో ఆసక్తి లేదని నేను అన్నా, నీకు మారు మనసు లేదన్న మాట నేను అన్నా. నీకు ఆసక్తి ఉంది, గొప్పగా ఉంది నీకు ఆసక్తి. అభిషేకం కొరకు అడుక్కుంటున్నావు. అభిషేకం ప్రతి వారం వచ్చి అడుక్కుంటున్నావు దైవజనుడిని. ప్రతి వారం వచ్చి వాక్యాన్ని అడుక్కుంటున్నావు. కానీ నీ అవసరం తీరకుండానే, ఆ రొట్టె అనే వాక్యం నీలోనికి రాకుండానే, ఆ పరిశుద్ధాత్మ అనే నూనె నీ నెత్తి మీదకి రాకుండానే, నీ అవసరం తీరకుండానే ప్రభు వస్తే అర్థమవుతుందయ్యా నాకు అన్న దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమవుతాం? ప్రభు వస్తే ఇక వదిలిపెట్టబడతాము. రాకడలో పరిశుద్ధులు ఎత్తబడుతుంటే రొమ్ములు కొట్టుకొని ఏడుస్తాము. ఇక నుండి అయినా ఇంకెంతసేపు అమ్మ అడుక్కోవటం? పరిశుద్ధాత్మ తొందరగా రిసీవ్ చేసుకోండి. త్వరగా ఆత్మతో నింపబడండి. మీరందరూ మన చర్చిలో ఎవరు పురుషులతో సహా ఆత్మతో నింపబడకుండా ఎవరు ఉండొద్దు. ఇంకెంతకాలం నూనె కోసం అడుక్కుంటావు? ఇది 2వ జాములో చాలామంది ఉన్నారు ఇక్కడ చర్చిలో. 2వ జాము అనుభవంలో ఉన్నవారు, ఇంకా అడుక్కునే స్థితిలో ఉన్నవారు చాలామంది ఉన్నారు. నాకు ఒకటే భయం వేస్తుంది, నీ అవసరత తీరకుండానే ప్రభు వస్తాడేమోనని. ముందు జాగ్రత్తగా నేను ఎలక్ట్ చేస్తున్నాను. త్వరగా పొందుకో. త్వరగా అంటే 2 వారాల్లోనే పొందుకో. నెలలు కాదు, ఇక నెలలు టైం పెట్టొద్దు, సంవత్సరాలు టైం పెట్టొద్దు. ప్రభు గనక ఈ 2వ జాములో వస్తే, నీ అవసరం తీరకుండానే ప్రభు వస్తే, నీ కోరిక తీరకుండానే ప్రభు వస్తే, నీ ఆత్మతో నింపబడకుండానే ప్రభు వస్తే, వాక్య సమృద్ధి నీలోకి రాకముందే ప్రభు వస్తే ఖచ్చితంగా విడిచిపెట్టబడతావు. ఆలోచించండి. ఒకసారి యోబు గ్రంథాన్ని తెరవండి. 34వ అధ్యాయం 20వ వచనం. 20వ వచనం. వారు నిమిషంలో చనిపోవుదురు, మధ్యరాత్రి ప్రజలు కల్లోలము నొంది నాశనమగుదురు. నా వైపు చూడండి. వారు నిమిషంలో సస్తారు, అర్ధరాత్రి 2వ జాములో మనుషులందరూ కల్లోలమైపోతారంటే ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే దేవుడు లోకానుసారమైన వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి ఎరగక, ఆత్మ ఎరగక. ఇప్పుడు గమ్మత్తైన విషయం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ లేదు అని వాదించిన వాళ్ళు ఇప్పుడు పరిశుద్ధాత్మ కోసం అడుక్కుంటున్నారు చాలామంది. పరిశుద్ధాత్మ ఉంటేనే పునాదులు కలిగిన పట్టణం మీద మనం నిలబడగలం.
పరిశుద్ధాత్మ ఉంటేనే మనం పరిశుద్ధంగా ఉండగలం. పరిశుద్ధాత్మ లేకుండా ఎవ్వడూ పరిశుద్ధంగా ఉండలేడు. ఎంత గొప్ప దైవజనుడైనా పరిశుద్ధాత్మ అవసరం. ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తుందో తెలుసా? మనం తప్పు వేలో వెళ్తే వెళ్తుంది కరెక్ట్ కాదు, ఇటు వెళ్ళు అని చెప్తుంది పరిశుద్ధాత్మ. మన తప్పు చేయనివ్వదు పరిశుద్ధాత్మ. అదేంటి పరిశుద్ధాత్మ అంటే. పరిశుద్ధాత్మ లేకుండా నీతిగా ఉండడం అసంభవం. యోబు గ్రంథంలో రాసినట్టు వారు నిమిషంలో సస్తారు, మధ్యరాత్రి వేళ మనుషులు కల్లోలమైపోతారంటే ఇది ఎవరి గురించి రాయబడిందంటే ఆఫ్టర్ ఆల్ జనాలు, లోకుల గురించి రాయబడిన మాట. ఆ నూనె అడుక్కోవటం, వాక్యం అడుక్కోవటం ఎవరిదంటే మన బాపతది, ఆత్మీయుల బాపతది. ఈ కింద బాపత నిమిషంలో సచ్చేవాళ్ళంటే మనుషులు. రెండవ జాములో ఒకవేళ వస్తే పురుగులు రాలిపోయినట్టు రాలిపోతాడని, పెట్టల్లాగా బయట. ఎందుకంటే వాళ్ళకి అభిషేకపు అనుభవం తెలియదు, భాషల అనుభవం తెలియదు, దేవుడు ఎవరో తెలియదు, ఆ ప్రభువు ఎవరో తెలియదు, అంటే వాళ్ళు సస్తారు. కానీ నువ్వు నీ అవసరం తీరకుండానే నువ్వు విడిచిపెట్టబడతావు. అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఇక మూడవ జాములోకి వచ్చేస్తున్నాను. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను, అందుకే పర్టికులర్గా నేను పదే నేను చెప్పట్లేదు. ఇక మూడవ జాములోకి వచ్చేస్తున్నాను. మూడవ జాము పేరేం చెప్పండి? కోడు కూయు వేళ. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. మూడవ జాము టైమింగ్స్ చెప్పండి. 12 to 3 కోడు కూసే వేళ. మూడవ జాము పేరు అది. చూద్దామండి. లూకాసు శుభవార్త 21వ అధ్యాయం 54వ వచనం. అమ్మా 22వ అధ్యాయం 54వ వచనం చదవండి ఒకసారి. వారాయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయిరి. పేతురు దూరముగా వారి వెనక వచ్చుచుండెను. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. పేతురు ఎవరో నేను చెప్పనా? యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ పేతురు ఉండేవాడు. గెత్సెమనేలో యేసు ప్రభు ఉంటే అక్కడ ఉన్నాడు ఆయన. రూపాంతర కొండ మీద ఉంటే రూపాంతర కొండ మీద కూడా పేతురు ఉన్నాడు. కపెర్నహూములో ఉంటే కపెర్నహూములో కూడా పేతురు ఉన్నాడు. యేసు ప్రభు పక్కనే ఉండేవాడండి పేతురు. ఇప్పుడు ఎక్కడున్నాడంట? దూరముగా వెనకగా ఉన్నాడంట. నిజంగా ఇంత ఆత్మీయుల గురించి ఒక్కసారి ఇలా చదువుతుంటే ఎంత బాధేస్తుందో. గెత్సెమనే అనుభవంలో పేతురు ఉన్నాడు. రూపాంతర కొండ మీద పేతురు ఉన్నారు. కపెర్నహూములో ఆయన పరిచర్య చేస్తున్నప్పుడల్లా పేతురు ఆయనతోనే ఉండేవాడు. ఇప్పుడు పేతురు దూరంగా ఉన్నాడంట. యేసు ప్రభుని ప్రధాన యాజకులు పట్టి లాక్కొని వెళ్తుంటే సిలువ శ్రమలలో పేతురు ఎక్కడున్నాడండి? దూరముగా ఉన్నాడంట. ఆలోచించండి. నువ్వు లేకపోతే బ్రతకలేనని నిబంధన చేసుకున్నావు. నువ్వెక్కడుంటే అక్కడ ఉంటానని నిబంధన చేసుకున్నావు. నీతోనే నా జీవితం అని నిబంధన చేసుకున్నావు, ప్రతిష్ఠించుకున్నావు, సమర్పించుకున్నావు. ఇక నువ్వు తప్ప నాకు ఎవరూ వద్దని మొత్తాన్ని వదిలేసుకున్నావు. ఇప్పుడు ఎక్కడున్నావు? నువ్వు లేకపోతే నేను లేను అని దానివి. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? దూరంగా లేవా? యేసుప్రభు పక్కనే ఉండేదానివి, పక్కనే ఉండేవాడివి. ఇప్పుడు ఎక్కడో దూరంగా వెనుక్కలేవా? ఏమైపోయింది అమ్మ నువ్వు తీసుకున్న సమర్పణ? ఏమైపోయింది అయ్యా నువ్వు తీసుకున్న ప్రతిష్ఠిత? ఏమైపోయింది నువ్వు చేసిన ఆయనతో బంధం, ఆయనతో చేసిన నిబంధన ఏమైపోయిందని అడుగుతున్నాను. చెవులకి, ముక్కులకి, మెడకి తీసేసావు. తీసేసిన తర్వాత మరలా అద్దం ముందుకి చోలీలు పెట్టుకుని మురిసిపోతున్నా వారు లేరంటారా? మందిరంలో ఏమీ లేనిదనుగా ఉండి ఫంక్షన్స్కి వెళ్తే అవన్నీ వేసుకుని వెళ్తున్న వాళ్ళు దేవుణ్ణి ఎరగని వాళ్ళు కాదా? ఏం చెప్పావు దేవునికి? నువ్వు ఏ నిబంధన తీసుకున్నావు దేవుని దగ్గర? లేవు. వైట్ బట్టల్లో ఉన్నంత మాత్రాన పరిశుద్ధులైపోరండి.
తెల్లని వస్త్రాలు వేసుకుని మందిరానికి వచ్చే మాత్రం పరిశుద్ధులు ఎవరు? నేను ఒక నిబంధన తీసుకున్నాను, నేను వాచి పెట్టుకోనని. నేను నిబంధన చేసుకున్నాను, సూట్లు బూట్లు వేయనని. నేను నిబంధన చేసుకున్నాను, వాటి జోలికే నేను వెళ్ళట్లేదు. నేను నిబంధన చేసుకున్నాను, బంగారాన్ని నా ఒంటి మీద నేను తగలనివ్వనని. ఏనాడు కూడా నిబంధన చేసుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు, బట్ స్టిల్ నేను అలానే ఉన్నాను. నేను ఇంట్లో వేసుకొని మురిసిపోలేదు ఏ రోజు కూడా. ఆలోచించండి, బంగారాలు పెట్టుకొని మురిసిపోలేదని బయటికి వెళ్ళినప్పుడు. అయ్యా నేను ఇలా ఉంటాను, నేను ఇలా ఉంటాను, నేను ఇట్లా ఉంటానని చెప్పి ఎవ్వరూ లేని సమయం చేసి ఆభరణాలు వేసుకుని మురిసిపోయిన రోజులు లేవంటావా? ఫంక్షన్లకి వేసుకెళ్ళి చూపించుకునే మురిసిపోయే రోజులు లేవంటావా? అంటే దేవునికి నువ్వు దూరంగా ఉండే లక్షణాలు కాదు అవి. లోక సంప్రదాయాలతో నాకు అనవసరమయ్యా, లోక ముచ్చట్లతో నాకు అనవసరమయ్యా, లోక బాంధత్వంతో నాకు అనవసరమయ్యా అని చెప్పి నీవు ఈ రోజున దేవుణ్ణి వదిలేసి ఎక్కడో దూరంగా ఉంటున్నావు. నీ పక్కనే ఉంటా, నీతోనే ఉంటా, నీ తెల్లబట్టలే నా జీవితం ఇదే, ఇంక నేను సమర్పించుకున్నా, ఏమి వేసుకొని ప్రభా, నాకు ఏమి వద్దు ప్రభా, నాకు నువ్వు ఉంటే చాలయ్యా, నాకు ఎవడో వద్దని చెప్పిన నీవు దేవునికి దూరంగా ఉండట్లేదా? ఆయన ఎవరో ఎరగనట్లుగా. ఇప్పుడు ఒకటి చెప్తున్నాను చూడండి మీకు. నేను మొన్న మేము ఒక పెళ్ళికి వెళ్ళాం, మీ అందరికీ తెలుసు, దైవజనుల పెళ్ళి. అది దైవజనుల పెళ్ళి ఎలా జరిగిందని నన్ను అడగొద్దు, అది ఒక లెవెల్లో జరిగింది. నువ్వు కూడా ఒక సాధారణమైనటువంటి ఒక విశ్వాసం కూడా చేసుకోదేమో అలాగను. ఆ పసుపుల విషయం దగ్గర నుండి నిన్న తల్లికి ఒకటే చెప్పాను, అక్షంతలు వేసావంటే నీకుందే అని. కుర్చీ వేసుకుని కూర్చున్నా ఎదురుగా, వేయలేదు నా తల్లి అక్షంతలు, పట్టుకోనివ్వలేదు నేను. ఒకవేళ అక్షంతలు పట్టుకొని వేస్తే దేవుడిని ఎరగని దాని అయిపోతావు, గుర్తుపెట్టుకో. నీకు మేము అర్థం అవ్వాలని చెప్తున్నాను నేను నీకు. నీ బంధువులని వెళ్ళావు, నోరు మూసుకుని మందిరంలో ఎలా ఉంటావు అట్లా ఉండి తిరిగి వచ్చేయి. ఆల్రెడీ నగలు కూడా వేసుకున్నాను, సమర్పించుకున్న వాళ్ళ గురించి నేను చెప్తున్నా. సమర్పించుకున్నావు, వేసుకొని అన్నావు, వేసుకో బాగా వెళ్ళు, అట్లా ఇల్లు అట్లా వచ్చాయి. దేవుణ్ణి ఎరిగిన దానిలాగా ఉండమ్మా బయటికి వెళ్ళినప్పుడు. నీ క్రీస్తు ఎవరో ఎరిగిన దానిలాగా ఉండయ్యాను బయటికి వెళ్ళినప్పుడు. వాళ్ళతో కలిసిపోతే ఏంటి అర్థం? వాళ్ళతో కలిసిపోయి నువ్వు కూడా అత్యంతలు పట్టుకుని వేస్తే ఏంటి అర్థం? వాళ్ళతో కలిసిపోయి నువ్వు కూడా పసుపులు పూసుకుంటే ఏంటి అర్థం? ఎప్పుడో చెప్పావు ఆ సాంప్రదాయాలకు నాకు సంబంధం లేదని, ఎప్పుడో చెప్పావు దేవునికి నువ్వు. ఆ లోకానికి నాకు సంబంధం లేదని ఎప్పుడో చెప్పావు దేవునికి నువ్వు. ఆ ఆభరణాలకి నాకు సంబంధం లేదని ఎప్పుడో చెప్పావు నువ్వు దేవునికి నువ్వు. ఆ అమ్మాయికి నాకు సంబంధం లేదని ఎప్పుడో చెప్పావు నువ్వు దేవునికి నువ్వు. ఆ అబ్బాయికి నాకు సంబంధం లేదని ఎప్పుడో చెప్పావు దేవునికి నువ్వు. మళ్ళీ వాళ్ళతో మాట్లాడట్లేదా? మళ్ళీ వాళ్ళతో చాటింగ్లు చేయట్లేదా? మళ్ళీ వాళ్ళతో ఫోన్ కాల్తో మాట్లాడట్లేదా? మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదా? మళ్ళీ వాళ్ళ సాంప్రదాయాలు కలవట్లేదా? మళ్ళీ వదిలేసిన ఆభరణాలు వేసుకొని తిరగట్లేదా? బుచ్చడి మందిని చూశాను నా కళ్ళతో నేను. నా ముందే సమర్పించుకొని బయట మళ్ళీ ఆ నగలు దిగేసుకొని తిరుగుతుంటే బుచ్చడి మందిని చూశాను నేను. దేవుడు ఎవరో నాకు తెలియదు అని నీ పద్ధతి ద్వారా నువ్వు చూపిస్తున్నావు. ఎందుకు బ్రతుకు? ఇంకెందుకు క్రైస్తవ్యం? ఇంకెందుకు బ్రతుకుంది క్రైస్తవ్యం నీ జీవితంలో? చర్చిలో నువ్వు మాట్లాడే మాట ఒకటి, బయట నువ్వు మాట్లాడే మాట ఒకటి. చర్చిలో తీసుకునే తీర్మానం ఒకటి, బయట తీసుకునే తీర్మానం ఒకటి. ఏమన్నాడు తెలుసా పేతురు? అయ్యా నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. సిమోను పేతురు, నువ్వు నిజంగానే ప్రేమిస్తున్నావా? నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, నువ్వంటే నాకు ఇష్టమయ్యా, నువ్వంటే నాకు ప్రాణం అయ్యా. ఏది ఏంటి నువ్వు చేసే పనులు? చర్చిలో తీర్మానాలేమో గొప్ప లెవెల్లో ఉన్నాయి, వేరే లెవెల్లో చేసేసావు తీర్మానాలు, మామూలుగా లేవు. బా, నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు రాకపోతే నేను రాను, నీ కోసం నేను ఏదైనా ఇచ్చేస్తాను, ఏదైనా సమర్పించేసుకుంటాను అని చెప్పిన నీవు ఇప్పుడు దూరస్తురాలుగా కనపడుతున్నావు దేవునికి. నువ్వు ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు, పెళ్ళిళ్ళకి వెళ్తున్నప్పుడు, నీ బంధువుల మధ్య కూర్చున్నప్పుడు దేవుడు దూరంగా ఉండి నీ వైపు చూసి అలా చూస్తూ ఉంటాడు. నువ్వేం చేస్తావా?
ఆ బంధువుల దగ్గర నీ మాట ఎలా ఉంటుందంటే, నువ్వు నాకు దేవుడు ఎవరో తెలియదురా బాబు అన్నట్టుగా మాట్లాడతావు. వాళ్ళ సోదికి వాళ్ళ మాటలు వచ్చేస్తాయి నీకు. నువ్వు దేవునికి దూరం అయిపోలేదా? ఈరోజు మీ మైండ్కి వదిలేస్తున్నానండి మాట్లాడి నేను. ఇది 3వ జాము. కోడి కూసింది పేతురు జీవితంలో. ఇంకా ఇదేం చూశారు? 22వ అధ్యాయము 61, 62 వచనాలు కూడా చూడండి. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనుక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగవందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభువా, నువ్వు చెప్తూనే ఉన్నావు, అబద్ధం ఆడుతావరా అని చెప్తూనే ఉన్నావు. కోడికి ముందు నువ్వు అబద్ధం ఆడుతావు, కోడి కుకురుక్కువను కోసిందంటే 3వ జాములో ఉన్నట్టే. ఎంతమందిని చూసి కోడి కుయ్యట్లేదు ఈరోజు? ఎంతమందిని చూసి కోడి కెవ్వు కేకలు పెట్టట్లేదండి? నువ్వు 3వ జాములోకి ఎంటర్ అయిపోయావు. ఆయనకి చెప్పిన మాట ఒక్కటి లేదు నీ బ్రతుకులో. దేవునికి ఇచ్చిన మాట ఒక్కటి లేదు నీ జీవితంలో. వస్త్రధారంలో చూపిస్తున్నావులే బోడి, క్రియల్లో ఏమీ కనపడట్లేదు. అబద్ధాల బ్రతుకు, అబద్ధాల జీవితం. దైవజనుడికేమో సమర్పణలాగా కనపడటం, బయటికి వెళ్ళి నీకు ఇష్టం వచ్చిన వాళ్ళ దగ్గరికేమో పుణ్యస్త్రీలు, నిండు స్త్రీలా ఉన్నట్టుగా, ఇక భారతదేశ సాంప్రదాయం అంతా నీ ఒంటి మీద ఉన్నట్టుగా చూపించుకోవడం. క్రైస్తవురాలను, క్రైస్తవ కుటుంబము అని చెప్పుకోవడానికి నోరెలా వస్తుందండి కొంతమందికి? పేతురు భాగవతం చూడండి. ఆయన ఎవరు నాకు తెలియదు. ఏమయ్యా, ఆయన ఎక్కడుండి అక్కడ ఉన్నావు కదయ్యా, ప్రతిష్ఠిత అన్నావు కదయ్యా, సేవ అన్నావు కదయ్యా, సమర్పణ అన్నావు కదయ్యా, ఇప్పుడేంటి ప్లేట్ మార్చేస్తున్నావు? పాస్టర్ గారు, మాకు డబ్బులు ఇవ్వాలండి, మేము వాళ్ళ దగ్గర అప్పు చేసాములేండి, మేము వాళ్ళ దగ్గర తలదించుకోవాలండి. ఆ మాటలా మాట్లాడేది? ఎవరికి రాజీ పడిపోతున్నావు? దేవునికి ఇచ్చిన మాట ఏం చేస్తావు? దేవునికి ఇచ్చిన నిర్ణయం ఏం చేస్తావు? దేవుడి దగ్గర తీసుకున్నటువంటి బంధం ఏం చేస్తావు? జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరు మనం చేస్తున్నాను. 3వ జాము పేరు కోడి కూసే వేళ. ఒకవేళ దేవుడు 3వ జాములో ఉన్నప్పుడు వస్తే నీ పరిస్థితి ఏంటి? దూరం అయిపోయి ఏ పాపాన్ని వదిలిపెట్టావో ఆ పాపం దగ్గరే వెళ్ళావు. ఇప్పుడు ఏ ఫోన్ కాల్ మాట్లాడటం మానేసావు, అదే ఫోన్ కాల్ స్టార్ట్ చేసావు. ఇప్పుడు ఏ చుట్టాలు ఇంటికి వెళ్ళటం మానేసావు, అదే చుట్టాలు కొంపలోకి దూరుతున్నావు. ఇప్పుడు వెళ్ళి ఎవడు నాకు వద్దని రిజెక్ట్ చేసేసావో దేవుళ్ళలోకి వచ్చే ముందు, ఇప్పుడు మళ్ళీ వాడితోనే కనపడుతున్నావు. ఏం నువ్వు చేసే పని? ఒకవేళ ఇప్పుడు వస్తే దేవుడు, ఈ 3వ జాములో ఉన్నావు కదా, కోడి కూసే జాములో ఉన్నావు కదా, ఇప్పుడు వస్తే ఎత్తపడతావా? అసలు సమస్య లేదయ్యా, నువ్వు ధైర్యంగా చెప్పొచ్చు, నేను ఎత్తపడనని. సమస్య లేదు. కుక్క తన వాంతుకు తిరిగినట్టు తిరిగావు కదమ్మా, తిరిగావు కదయ్యా. ఆలోచించండి. ఇక 4వ జాములోకి వచ్చేసాను నేను. 4వ జాము పేరు దేవుడు ఏమన్నాడు? తెల్లవారు జాము అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. టైమింగ్స్ చెప్పండి. 3 గంటల నుంచి 6 గంటల వరకు. అది తెల్లవారు జాము, అది 4వ జాము. దేవుడు ఏ జామున వస్తాడో? మొదటి జాము శోధన కాలం, నేను పెట్టిన పేర్లు చెప్పండి. 2వ జాము అర్ధరాత్రి, అభిషేకం అడుక్కునే కాలం, వాక్యం అడుక్కునే కాలం అది. 3వ జాము కోడి కూసే, అంటే దేవునికి దూరంగా ఉండి బ్రతికే కాలం అది. ఈ 3 జాముల్లో గనక దేవుడు వస్తే నువ్వు ఉంటావా? రాకల్లో గువ్వ వల్ల ఎగిరిపోతావా నువ్వు? నెవ్వర్. జరగని పని అండి అది.
జరగని పని. ఇక్కడ చర్చిలో ఉన్న ఒక్కళ్ళు కూడా ఎత్తబడరు, నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒక ఆత్మీయుడి జీవితంలో ఎన్ని జాములు రావాలో అన్ని జాములు వచ్చేసినాయి. వాక్యం వింటున్న నీవు మొదటి జాములో పాలిభాగస్తుడు అయ్యావు, రెండో జాములో పాలిభాగస్తుడు అయ్యావు, మూడో జాములో పాలిభాగస్తుడు అయిపోయావు. కోడి కూసేసింది, నీ అబద్ధాల రట్టు బయట పెట్టింది, నీ బ్రతుకు బండారం తెలిసిపోతుంది. ఇక 4వ జాము తెల్లవారుజాము. చదవండి వాక్యం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ ఏదైనదని తెలుసుకొని అలాగూ చేయుడి. నా వైపు చూడండి, యేసుకి స్తోత్రం చెప్పండి. మీరు కాలాన్ని ఎరగండి, నిద్ర మేలుకొను వేళ సన్నమైంది. ఏమయ్యా, నిన్ను దుష్టుడు శోధిస్తున్నాడు కదా, శోధన గెలువు, ఓడిపోబాకు. ఎరుగు కాలాన్ని. నిద్ర మేలుకునే టైం వచ్చేసింది మనకి. నిద్ర మేలుకోవాలి. ఇంకా శోధన కాలంలో వాడితో రాజీ పడుకుంటా, ఇంకా అభిషేకం అడుక్కుంటా, ఇంకా వాక్యం అడుక్కుంటా, ఇంకా ప్రభువుకు దూరంగా బ్రతుక్కుంటా ఉంటే కుదరదు. ప్రభు వస్తున్నారట. ఈ 4 జాములు ఎప్పుడొస్తాడో చెప్పలా మరి దేవుడు జయరాజ్కి. నువ్వే జాములో ఉన్నావో రా, 4వ జాములోకి రా, మేలుకో. 4వ జాములోకి రండండి, మేలుకోండి. ఇప్పటికైనా నిద్ర మేలుకో. తెల్లవారుజాము నీ బ్రతుకులో రావాలండి, నీ బ్రతుకు తెల్లారాలండి. మొదటి జాములోనే ఉండకూడదు, 2వ జాములోనే ఉండకూడదు, 3వ జాములోనే ఉండకూడదు, 4వ జాములోకి అడుగు పెట్టాలి. ఆమెను చెప్పరేంటండి? వాడు గుర్తుపెట్టుకోండి, ఆమెను చెప్తే అది నీ జీవితంలో జరుగును గాక అని అర్థం. నేను ఎవరిని ఏమి అన్ను, మీరు ఒక్కళ్ళన్నా ఆమెను చెప్పొచ్చు, ఎందుకంటే అది నీ జీవితంలో జరిగిద్ది అని అర్థం. అర్థమవుతుందా? బయటికి చెప్పండి. నేను మంచి మాటలు చెప్తున్నాను. ఇప్పుడు ఇందాక దాకా మోగముద్దుల్లాగా చచ్చారు, ఇప్పుడన్నా మరి కాముకుంటారే. 4వ జాములకు రావాలనగా ఆమెనన్నా అక్కడే సస్తావారా నువ్వు డేవిడ్? ఏమి అక్కడే ఉంటారు మీరు అందరూ? మరి 10 రోజులు ప్రార్థనలో ఏం చేసి వస్తారో నాకు అర్థం కావట్లేదు మిమ్మల్ని చూస్తుంటే. అసలు ఈ 4వ జాములోకి ఎంతమందికి రావాలని ఉంది ఈ రాత్రిపూట? 4వ జాము అంటే ఏంటిది? అది తెల్లవారుజాము. ఎంతమందికి రావాలంది? ఏదో ఒకటి చెప్పండి ప్రభుకి. ఈ జాములోకి వస్తేనే నువ్వు బతికి బట్టగట్టి బయటపడతావు. నువ్వు గనక సాయంత్రం 6 to 9 కానీ, 9 to 12 కానీ, 12 to 3 కానీ ఉంటే దేవుడు గనక 3 జాముల్లో వచ్చాడని నువ్వు అవుట్. ఫుట్బాల్ తన్నినట్టు తన్నేస్తాడు, నరకంలోకి పోతావు నువ్వు. ఇది వాస్తవం. ఎంతమంది బిడ్డలు మేలుకుంటారో మరి రాత్రి, ఎంతమంది బిడ్డలు తెల్లవారుజాములోకి వస్తారో, ఎంతమంది బిడ్డలు 4వ జామును ఆస్వాదిస్తారో, ఎంతమంది బిడ్డలు 4వ జాములోకి ఎంటర్ అవుతారో. ఎంటర్ అవ్వండి, 4వ జాములోకి ఎంటర్ అవ్వండి, మేలుకోవాలి. యేసయ్యకు స్తోత్రం చెప్పండి. ఎవరితో మాట్లాడితే, ఎవరితో సాంగత్యం చేస్తే, ఎవరితో ఫోన్ కాల్ మాట్లాడటం ద్వారా, ఎక్కడికి వెళ్ళటం ద్వారా నీ భక్తి పోగొట్టుకున్నావో మేలుకో. మేలుకోవటం ఎన్నో జాము. నేను ఎవరితో మాట్లాడితే నా భక్తి పోతుంది, ఎవరితో చాటింగ్ చేస్తే నా భక్తి పోతుంది, ఎవరి దగ్గర కూర్చుంటే నా భక్తి పోతుంది, ఎవరితో సంబంధం పెట్టుకుంటే నా భక్తి పోతుంది, అసలు ఎలా పోతుంది నా భక్తి అని ఈ రాత్రి నువ్వు మేలుకోవాలి. ఇది 4వ జాము. గ్రహించు. ఇప్పుడు కూడా గ్రహించట్లేదు. కొండ సిలువను పక్కనే పెట్టుకుని ట్రావెల్ చేస్తున్నావు భక్తి జీవితంలో. కరెక్ట్ కాదు అది. ఎప్పుడు వస్తుంది కానీ గ్రహింపు? 4వ జాములకు ఎప్పుడు వస్తావు నువ్వు? గ్రహింపు ఈ రాత్రి అయినా రావాలి నీకు. గ్రహింపు వచ్చింది అంటే నువ్వు ఏ జాములో ఉన్నట్టు? అది మంచి మాట చెప్పారు బిడ్డలారా. నేను ఫలానా వ్యక్తితో ఫోన్ మాట్లాడడం ద్వారా నా భక్తి పోతుంది, నేను ఫలానా షాప్లో చేయటం ద్వారా నా భక్తి పోతుంది, నేను ఫలానా వాడికి నేను రాజీ పడిపోవడం ద్వారా నా భక్తి పోతుంది, నేను ఫలానే చేయటం ద్వారా నా భక్తి పోతుందని ఈ రాత్రైనా మేలుకోండి. నీకు అర్థమవుతుంది. మేలుకోండి. సంసోను మేలుకున్నాడు.
ప్రభువా, నా ప్రతిష్టత పోయిందయ్యా, నా నాశీరతనం పోయింది. నన్ను తల్లి గర్భంలో ప్రతిష్ఠించావు, అది నేను కోల్పోయాను. ఫిలిస్తీన్లు నా గుడ్లు పీకేశారు, శూన్యమైపోయింది ప్రభువా. నా కళ్ళు ఊడబీకేశారు, నా ప్రతిష్టత, నాకు జుట్టు కత్తిరించేశారయ్యా, నా నాశీరతనం ప్రతిష్టతనం పోయిందయ్యా అని సంసోను మేలుకున్నాడు. ఒక్కసారి నన్ను బ్రతికించమని అడిగాడు, ఒక్కసారి నన్ను అభిషేకించమని అడిగాడు. మేలుకున్న సంసోను, మేలుకున్న సంసోనులో ఆర్తత్వాన్ని వినపడుతుంది దేవునికి. అతను తప్పేంటో తెలుసుకున్నాడు. ఆ దినైలా ఒంట్లో పడుకున్నా, నా ఒడిలో పడుకున్నానయ్యా, నా ప్రతిష్టత నెలైలా కచ్చేసింది, నా సమర్పణ, నా యొక్క సేవ మొత్తం నేను కోల్పోయానయ్యా. నా కళ్ళు కూడా పోయి అంత తొమ్ములకు ఉండిపోయాను. ప్రభువా, నన్ను బ్రతికించవా, నన్ను బలపరచవా, నన్ను శక్తితో నింపవా, నన్ను అభిషేకంతో నింపవా, నన్ను బలముతో నింపవా అని సంసోను అడిగాడండి. దేవుడు ఒక మహా అద్భుతాన్ని చేశాడు సంసోను జీవితంలో. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 22వ వచనం చూడండి. అతడు బందీ గృహములో తిరగలి విసురువాడాయను. అయితే అతడు క్షౌరము చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మలుచుటకు మొదలు పెట్టాను. గట్టిగా చప్పులు కొట్టి ప్రభువు నామమును ఘనపరచ. బిగ్గరగా మరలా నీ తల వెంట్రుకలు పెరగబోతున్నాయి, నీ నాజీరు వ్రతం పెరగబోతుంది, నీ అభిషేకం నీకు రాబోతుంది, నీ సమర్పణ నీకు రాబోతుంది, ఆ అభిషేకం దిగి రాబోతుంది, నీ వెంట్రుకలు పెరగబోతున్నాయి. Holy Spirit, the power of Jesus, fire of Holy Spirit. God bless you. Nana, God bless you. కూర్చున్నాం. థ్యాంక్ యూ. సంసోను వెంట్రుకలు పెరిగాయి. దేవునికి స్తోత్రం. సంసోను మేలుకున్నాడు, సంసోను గ్రహించాడు, తల వెంట్రుకలు పెరగటం మొదలైనవి. కత్తిరించబడిన వ్రతం, కత్తిరించబడిన సమర్పణ, కత్తిరించబడిన వైరాగ్యం, కత్తిరించబడిన వాక్య సందేశం, కత్తిరించబడిన అభిషేకం పుంజుకున్నాం. మరలా గ్రహించడం ద్వారానే జరుగుతుంది. అది 4వ జాము ద్వారానే సాధ్యం. 4వ జాములో జయరాజు ఉన్నాడు అని చెప్పటానికి ఏంటంటే, నేను గ్రహించాను. ఎస్, ఈ వ్యక్తితో జయరాజు మాట్లాడడం ద్వారా జయరాజు ప్రార్థన చెయ్యలేకపోతున్నాడు, నేను గ్రహించాను. వాడిని అవుట్ చేసేసాను. నా తల వెంట్రుకలు పెరగటం మొదలైనాయి, నా అభిషేకం పెరగటం మొదలైంది, నా ప్రార్థన జీవితం పెరగటం మొదలైంది, నా సమర్పణ మళ్ళా నాకు వచ్చేస్తుంది, నా ప్రతిష్టత మరలా నాకు వచ్చేస్తుంది, దేవునితో దగ్గర సంబంధం వచ్చేస్తుంది, దేవుని దగ్గర చూపులు వచ్చేస్తుంది, ఆయనతో సత్య సంబంధం వచ్చేస్తుంది. 4వ జాములోకి వచ్చాడు జయరాజు. గ్రహించాడండి, గ్రహించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గ్రహించడం ద్వారా ఇంకేం జరుగుతుందో చెప్పనా? లూకాసు శుభవార్త, ఇక నేను ముగిస్తున్నాను. 24వ అధ్యాయము 1-2 వచనాలు. లూకాసు శుభవార్త 24వ అధ్యాయం 1-2 వచనాలు. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి చూచి లోపలికి వెళ్ళిరి. గాని చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఆ స్త్రీలు ఏ జాములో వెళ్తున్నారంట? తెల్లవారుజామున 4వ జామున ఆ స్త్రీలు యేసు ప్రభువున సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సమాధికి ఉన్నటువంటి ఆ రాయి తొలగించబడినట్లుగా వారు చూశారు. దేవునికి స్తోత్రం. నీవు గనక ఎక్కడ మిస్టేక్ జరిగిందని గ్రహించగలిగితే నీకు దేవునికున్న కొన్ని అడ్డురాళ్ళు ఈ రాత్రి తొలగిపోతున్నాయి. అదే తెల్లవారుజాము నేను ప్రకటిస్తున్నాను. ప్రియదేవజనమా, నువ్వు మేలుకోవాలి. నీ జీవితంలో 4వ జాము తటస్థించాలి. నీవు మేలుకొని ఎక్కడ తప్పు జరిగిందో గ్రహిస్తే నీకు దేవునికి ఉన్న మధ్య గోడలు తొలగిపోవటం నువ్వు చూస్తావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.
నీవు గనక ఎక్కడ తప్పు జరుగుతుంది, నా ప్రతిష్టతకి ఎవరు దెబ్బ, నా ప్రార్థనకి అది తల్లి కానీ తండ్రి కానీ అక్కలు కానీ తమ్ముళ్ళు కానీ అది ఎవడైనా కావచ్చుగాక, నువ్వు గ్రహించాలి రాత్రి. వాడు ఎవడు? నేను దేవుళ్ళో ఎదగనివ్వకుండా చేస్తుంది ఎవరు? ఏదో ఒక రిలేషన్ గుండా ఉంటారు, ఏదో ఒక కొలిక్స్ గుండా ఉంటారు, ఎక్కడో ఒకడు పని దగ్గర దొరుకుతారు. ఇలాంటి వాళ్ళు మనుషుల్లో దూరిపోతాడు. దూరిపోయి నీ మొత్తం అంతా నిన్ను, వాడు సొల్లోడు కాక నిన్ను కూడా సొల్లోడుగా మార్చేస్తాడు. అది గమనించి ఒక్కసారి రియల్లీ నీ భక్తికి ఎవడడ్డు? నీ భక్తి ఇలా అవ్వటానికి గల కారణం ఎవరు? ఒక పర్సన్ నీ మైండ్లో తిరగాలి, ఒక వ్యక్తి నీకు కనపడాలి. అది ఎవరు అనేది గనక ఇప్పుడు నువ్వు గమనిస్తే, గ్రహిస్తే ఖచ్చితంగా వెంట్రుకలు మొలవబోతున్నాయి. అపవాదిగాడు కత్తిరించాడు నిజమే, ప్రతిష్ఠత అభిషేకం సమర్పణ మొత్తం తీసేశాడు, మరలా అవి పెరుగుతాయి. నువ్వు గనక గ్రహించి భక్తుడవైతే ఖచ్చితంగా ఆ కోల్పోయిన ఎంట్రుకలు దేవుడే మొలిపిస్తాడు. అంతేకాదు తెల్లవారినప్పుడే 4వ జాములోకి వచ్చినప్పుడే సమాధుల వద్ద ఉన్నటువంటి రాళ్ళు తొలగించబడతాయి. నీకు దేవునికి మధ్య ఉన్న ప్రతి రాయి తొలగించబడుతుంది. ఇంకొక విషయం నేను చెప్పను, నీవు గ్రహిస్తూ ఉన్నప్పుడే ప్రభువు వస్తే చెప్తున్నా, నా డౌట్ నేను చెప్పనివ్వండి. నా భక్తి జీవితానికి ఈ అడ్డని గ్రహించామనుకో, అప్పుడు ప్రభు వస్తే ఎత్తబడతావా? 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 నో, ఎత్తబడం. 4వ జాములో ప్రభు వచ్చినా, ఎందుకంటే 4వ జాము పేరేంటంటే గ్రహించటం. తెలుసుకున్నామంతే, ఏమి మొదలు పెట్టలే అక్కడ సీను. హల్లెలూయా చెప్పండి. 10 వెండి నాణ్యాలు ఉంటే ఒక ఎండి నాణ్యం పోతే శుభ్రంగా ఇల్లు ఉడిసి ఎతికి పట్టుకునేవాడు వాడు ఎత్తబడే. దేవునికి స్తోత్రం. పెళ్లి కుమారుడు కొరకు 10 ఎండి నాణ్యాలు పట్టుకుని ఎదురు చూసేవాళ్ళు ఎత్తబడతారు. మంచం కింద నా నాయన ఉంది అని గ్రహించామనుకో, ప్రభు వచ్చేసేస్తాడు. మంచం కింద ఉంటుంది, నీకు తెలుసు ఉందని ఎత్తబడతావా? మంచం కింద నాణ్యం ఉందని తెలిసినప్పుడు శుభ్రంగా ఊడ్చేసి ఆ నాణ్యం కూడా చేతిలో పట్టుకుని ఉండు, ఖచ్చితంగా గొప్ప రాకెట్ కంటే దూసుకొని వెళ్ళిపోతావు ప్రభు వచ్చినప్పుడు. సిద్ధపడి ఉండాలి. తెలుసుకొని అక్కడ డబ్బులు కొడితే కుదరదు. తెలిసిందయ్యా, ఆడు నాకు నా ప్రతిష్ఠ పోగొట్టింది ఆడయ్యా. మొత్తం ఏం చేస్తావు ప్రభు? తెలుసుకున్నావు, సంపాదించుకో ప్రతిష్ఠ అంతా. మొత్తం ప్రిపేర్ అయిపోయి నిలబడి దేవుడి దగ్గర. ఆయన వస్తున్నాడు. 4వ జాములో వస్తాడేమో తెలియదయ్యా, మొదటి జాములో వస్తాడేమో తెలియదయ్యా, 2లోనో 3లోనో వస్తాడేమో నాకైతే తెలియదు. నన్ను అడగొద్దు. ఈ 4 జాముల్లో దేవుడు ఎప్పుడైనా రావచ్చు. ప్రొద్దుగుంకు వేళ వస్తాడో, అర్ధరాత్రి వేళ వస్తాడో, కోడి కూసేటప్పుడు వస్తాడో, తెల్లవారుజామున వస్తాడో ఎవడూ చెప్పలేం. ఒకవేళ అయ్యా నేను తెల్లవారుజాములోకి వచ్చేసాను, నాకు గ్రహించేశానయ్యా అనుకున్న టైంలో వచ్చాడంటే ఎత్తబడవరా నాయనా. గ్రహించిన నీవు సరి చేసుకోవటం ప్రారంభించాలి. ఎక్కడ గొడ్డలు పోగొట్టుకున్నావు, ఎక్కడ గొడ్డలు పోగొట్టుకున్నావు, ఎక్కడ వెండి నాణ్యం పోగొట్టుకున్నావు, అక్కడికెల్లా వెళ్ళు, శుభ్రంగా ఊడువు, తీసుకొని చేతులు పట్టుకుని ధైర్యంగా ఉండి ప్రభు వస్తే వెళ్ళిపోవటానికి గట్టిగా సభలు కూడా ప్రభు నామాన్ని కనపరచండి. అది ఒక క్రైస్తవుడి యొక్క రక్తం, అది ఒక క్రైస్తవుడి యొక్క సిద్ధపాటు. అదండి. ఎంతమందికి అర్థమైంది ఈరోజు వాక్యం? ఈ 4 జాముల్లో ఎంతమంది ఉన్నారు? చేతులు చూపించండి ప్రభుకి. దయచేసి ఈ 4 జాములు అందరికీ ఎదురేయాలి. చేతులు ఎత్తన వాళ్ళకి కూడా ఎదురేయాలి 4 జాములు. అర్థమైందా? అపవాది చేత శోధించబడుతున్నావు. ఇంకోటి ఏమిటిది? అభిషేకం కొరకు అడుక్కుంటున్నావు. దేవునికి మళ్ళీ వదిలేసిన పాపాలతో సాంగత్యం పెంచేసుకున్నావు. గ్రహించేసావు, వీడి ద్వారైనా నాకు పోయిందని గ్రహించావు. ఈ 4 జాముల్లో ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఎత్తపడవు. గ్రహించిన నీవు సంపాదించుకోవాలి, అది అప్పుడు ఎత్తబడతావు. మీరేం చేస్తారంటే ఈ వాక్యాన్ని బట్టి మీరు ఏం చేయబోతున్నారంటే ఇక నుండి గ్రహించిన మీరు ఆ వెండి నాణ్యాన్ని శుభ్రంగా ఊడ్చుకొని చేతులు పట్టుకొని ఉంచుకోండి. ఆ నీళ్ళల్లో పడిపోయిన గొడ్డల్ని చేతులు పట్టుకొని ఉంచుకోండి. ప్రభు వస్తున్నారు, నువ్వు కూడా ఎత్తుపడతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించి మీ వినికిడిలో ఫలింప చేయనుగాక. ఆమేన్.